రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు సైనికులందరూ కడప బాట పట్టారు. కడపలో మకాం వేశారు. మొత్తం మహానాడును ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక కార్యకర్తగా మారి ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది పసుపు సైనికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఏర్పాటును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, ఎలా జరగబోతుంది మీ పండుగకు ఎంతమంది అతిథులు రాబోతున్నారు? మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద పండుగ. అటువంటి పెద్ద పండుగ మహానాడు కూడా ఈరోజు కడపలో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాయలసీమ నుంచి ఏ రకమైనటువంటి స్పందన, అంతకు మించినటువంటి స్పందన మొన్న 24 ఎన్నికల్లో రాయలసీమ నుంచి వచ్చింది. అందుకే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి మహానాడు కడపలో జరుపుతున్నాం. ఈ కడప ఏర్పాట్లు కూడా చూస్తూ ఉంటాయి. గతంలో జరిగినటువంటి మహానాడుల కంటే కూడా ఎంతో ఘనంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకుడు, మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. భుజస్కంధాల మీద చేసుకుని ఒక కుటుంబ కార్యక్రమంగా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చాలా షార్ట్ టైం. ఎందుకంటే 27, 28, 29 జరపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక పక్క ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహానాడు జరపడమా వాయిదా అనేటువంటి మీమాంసలో ఆలస్యమై 10 రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులోనూ వాతావరణ పరిస్థితులు కూడా మరి వర్షం పడేటువంటి సూచనలు ఉన్నటువంటి స్థితిలో, నిన్న పడినటువంటి వర్షం కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి స్థితిలో కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రాణం కార్యకర్త అంటే, అటువంటి కార్యకర్తకి చిన్న ఇబ్బంది కూడా తలకూడదు అని ఏదైతే బాబు గారు చెప్పారో దానికి అనుగుణంగానే అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ షెడ్స్. ఇప్పుడు మీరు చూసారు, సభా ప్రాంగణం అంతా కూడా వాటర్ ప్రూఫ్ షెడ్స్ తోటి. ఆ వాటర్ ప్రూఫ్ షెడ్స్ నుంచి కింద కూడా అంతా కూడా మరి వాటర్ కూడా నిలబడకుండా అంతా కూడా సెంటరింగ్, చుట్టూ ట్రెంచెస్ కూడా వేసి ఆ వాటర్ కూడా కిందకి వాగులోకి వెళ్ళిపోయేటువంటి విధంగా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఫుడ్ కౌంటర్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ ఏర్పాట్లు చేస్తూ గతంలో జరిగినటువంటి మహానాడు కంటే కూడా ఈ కడప మహానాడు అత్యంత ఘనంగా జరగబోతుంది. సార్, 3 రోజుల పాటు జరుగుతుంది. ఒకసారి షెడ్యూల్ గురించి చాలా మందికి అసలు 3 రోజులు ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే దాని మీద ఆసక్తి ఉంది. ఎలా ఉంటాయి సార్ రేపు మార్నింగ్ నుంచి కూడా? ఏదైతే మీ అందరికీ తెలుసు, 3 రోజులు జరిగేటువంటి ఈ మహానాడు మరి పర్టికులర్గా మొదటి రోజు కార్యకర్తలు ఏదైతే పార్టీ సంస్థాగతంగా నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో కంటే భిన్నంగా కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా యువతని ఏ రకంగా రేపు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయం, ఉపాధి కల్పించే విషయంలో కానీ, మహిళలను ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి శక్తినిచ్చేటువంటి విషయంలో కానీ ఏ రకంగా అంటే ఒక డిఫరెంట్గా సంస్థాగతంగా అంటే, ఎందుకంటే గతంలో కంటే కూడా భిన్నంగా ఈరోజు మీరు చూశారు. ఏదైతే ఈవేళ మండలం, క్లస్టరు, యూనిట్, బూత్ ఇట్లాగా ఏదైతే మరి గ్రౌండ్ లెవెల్లో ప్రతి 60 ఓట్లకి కూడా ఒక కేఎస్ఎస్ ఎట్లా అయితే నిర్మాణం జరుపుకున్నామో దాని సంస్థాగతంగా రెండవ రోజు ఇటువంటి ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని ప్రజల్లోకి కార్యకర్తలుగా ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద రెండో రోజు కూడా చర్చనీయాంశాలుగా, అందులో కూడా రాయలసీమకు సంబంధించి కూడా, ఎందుకంటే రాయలసీమకి తెలుగుదేశం పార్టీకి చాలా అనుబంధం ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే ఒక తెలుగు గంగ, ఒక హెచ్ఎన్ఎస్ఎస్, ఒక జిఎన్ఎస్ఎస్, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా ఏది చెప్పినా కూడా గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాయలసీమకి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత కూడా